నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది? చాలా అద్భుతంగా మన కోరికల్ని తీర్చుకునే విధానంలో కాస్త ఫాస్ట్ గా తీరాలి అని ఎవరు అనుకోరు, ఎవరైనా అనుకుంటారు. కొంచెం త్వరతగతిన ఈ కష్టాల నుంచి బయటపడాలి, అంతేగాని ఏం వద్దండి మేము ఈ కష్టాల్లోనే ఉంటామని అంటే నిజంగా మహాత్ములని అనుకోవచ్చు. కలియుగ ప్రభావం ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు ఫాస్ట్ గా తీరిపోవాలి కోరికలు, ఫాస్ట్ గా కష్టాల నుంచి బయటపడాలి అని. మరి అలా ఫాస్ట్ గా తీరాలి అనుకుంటే ఎంతో కొంత దశమహావిద్యలలో ఉన్నటువంటి రూపాలని మనం ఆరాధిస్తే గాని, స్మరించుకుంటే గనక ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేది ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి 5వ రోజు దశమహావిద్యలకి సంబంధించి ఏ అమ్మవారిని స్మరణ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి మీ ద్వారా. రైట్. ఇక్కడ మనం ఎలాగో 3 రకాలుగా చెప్పుకునే పద్ధతిలోనే వెళ్తున్నాం కదా. సో ఇవాళ సంప్రదాయ సిద్ధంలో అయితే గనక చండీ, మహాచండీ అని చెప్పి చెప్తాం మనం 5వ రోజు. 5వ రోజు. సో ఈ మహాచండీ అనేది మనకి వాడుకలో కూడా మనం ఇవాళ కలోచండీ వినాయక అని చెప్పి, కలోచండీ నాయక అని చెప్పి, అంటే వెంకటేశ్వర స్వామి కూడా నాయకుడిగా చెప్తూ అదొక పద్ధతి ఉంది, లేదా వినాయకుడిని చెప్తూ ఒక పద్ధతి ఉంది. వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే చండీ అయితే కంపల్సరీ ఉంది. సో అంతే. అందుకని మరి ఈ రోజు మరి చండీదేవిని ఆరాధించడం, అంటే చండీ రూపంలో దుర్గాని కొలవటం అనేది చాలా విశిష్టత. అలాగే తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మీకు ఏదైనా సరే ఇవాళ దేవాలయాలు అనుకోండి, తర్వాత సాధకులు అనుకోండి, మరి ఆశ్రమాల్లో అనుకోండి, ఈ దసరాల్లో కంపల్సరీ వాళ్ళు చండీ హోమమైనా చేస్తారు, చండీ సప్తశతి పారాయణైనా చేస్తారు. ఈ రెండు లేకుండా దసరా అనేది ఉండదు. చండీ అంత పవర్ఫుల్ కూడా కదండి. అంతేగా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా, అంటే ఇప్పుడు నేనైనా ఇంకా తప్పనిసరి పరిస్థితులు వీళ్ళకి ఎంతకంటే మార్గం ఉండదు అనుకున్నప్పుడు ఒక 30-40 వేలు ఖర్చు అయినా, ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు అయినా చండీ హోమమే చేయిస్తారు. అండ్ రిజల్ట్ ఎంత త్వరగా వస్తుంది అనుకోవచ్చు? అది ఏదైనప్పటికీ ఇక్కడ మనకి ఒక్కటేనండి, మనకి రుచికులు కనుక సరైన వాళ్ళు కనుక పడితే కనుక చాలా శీఘ్రంగానే 40 రోజుల్లోపే ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది. ఆ 700 శ్లోకాలని కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా హిందువులు, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎవరైనా సరే బాధపడే వాళ్ళు, అంటే మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టి మనకి ఫలితం రాలేదు అంటే గనక మీ తప్పు కన్నా కూడా అవతల చేయించే వాళ్ళ తప్పు కూడా ఎక్కువ ఉంటుందంటారా? అంటే వాచాదోషం జరుగుతుందనా? వాచాదోషం అని కదా, అంటే క్రియ అనేది కూడా ఒకటి ఉంటుంది. క్రియ ఉంటుంది. సో ఆ క్రియ అనేది కరెక్ట్ గా నిర్వహించగలగటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మమ అనిపి, ఇప్పుడు సపోజ్ మనం ఒక చండీ ఇది ఉంది సరే, 1,00,000 జపం అనుకోండి, మామూలుగా చేసిన వాడే తర్వాత దానికి ఇక్కడ హోమానికి రావటం అనేది ఉంటుంది. వాడు అంత క్రితం అసలు ఆ సాధన చేశాడా లేదా అనేది మనకి తెలియదు కదా. సో ఆ తర్వాత రెండోది ఏంటంటే, సరే ఇప్పుడు దాంట్లో 10 ఉంది, కనీసంలో కనీసం నేను 1000 సార్లు చదవాలనుకోండి, ఆ 1000 సార్లు చదవకుండా ఒక 200-300కే అవజేసేసి, అంటే ఇవాళ రోజుల్లో ఏమంటామంటే నా టైం 2 గంటలే ఉంది సార్, 2 గంటల్లో అయిపోయేలాగా ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ఒకసారి క్లయింట్ అడిగేస్తున్నారు, చేయించుకునే వాళ్ళే అడిగేస్తే ఇంకా చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే. అండ్ పూజ విషయానికి వచ్చేస్తే పర్వాలేదు అనే మాట చాలా అంత మంచిది. అసలు పర్వాలేదండి, ఇలా చేసేచ్చండి, పర్వాలేదండి. అది మనకి ఎప్పుడు కూడా ఏమంటాము, ఆహారము వ్యవహారం దగ్గర కరెక్ట్ గా ఉండాలి. అది ఉన్నప్పుడే మనకి ఖచ్చితంగా సాఫల్యం అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మనం రాజీ పడ్డామో, అక్కడ మొహమాట పడ్డామో ఇబ్బంది ఉంటుంది. దేవుడు కూడా మొహమాట పడతాడు. రైట్. సో అందుకని ఆ రకంగా ఉంటుంది తప్ప మనకి ఏదైనా సరే హోమాలు అనేవి దేవతలు, అగ్నిముఖులు శీఘ్రంగా వాళ్ళు ఫలించేది అయితే ఈ రూపంలోనే, హోమం రూపంలో. కానీ అవతల వాళ్ళ మీద నాకు నమ్మకం లేక ఎక్కువ దాని జోలికి వెళ్ళను నేను ఇవ్వడానికి. కానీ చేయించేవాడు పర్ఫెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటికంటే కూడా తిరుగులేనిది అయితే హోమమే. సో అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా హోమాల ద్వారానే మనకి వానలు కురిపించిన దానివల్లే అవుతుంది, వానలు ఆపినా దానివల్లే అవుతుంది. సో అది కనుక దాని గురించి మనం సందేహపడాల్సింది అయితే ఎంత మాత్రం లేదు. కనుక ఈరోజు మనం ఏదైనా సరే దుర్గాదేవికి సంబంధించినవి చదువుకోవటం అనేది ఉత్తమం, అదొక పద్ధతి. సరే, రెండోది వచ్చేప్పటికి భువనేశ్వరి దేవి. సరే, ఇవాళ వచ్చేప్పటికి నిజానికి నా వరకు నేనైతే కనుక ఖచ్చితంగా లలితా త్రిపుర సుందరే చేస్తాను. అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు సోమవారం అవుతుంది కాబట్టి
నేను లలిత దేవిని పూజించడం అనేది ఉంటుంది. కానీ మామూలుగా విడిగా వచ్చేప్పటికి భువనేశ్వరి దేవి. అయితే ఇక్కడ భువనేశ్వరి దేవికి లలితాదేవికి చిన్న సామీప్యత ఉంది. అంటే ఇక్కడ భువనేశ్వరి అనేది ఇంచుమించుగా లక్ష్మీదేవికి సంబంధించింది అవతారం అనుకోండి. అంటే భువనాల్ని పాలించేవాడు విష్ణుమూర్తి అయితే ఆయన భార్య భువనేశ్వరి అంటే భువనాల్ని పాలించేది. సో అందుకని ఇక్కడ చంద్ర సహోదరి సోమవారం నాడు ఈవిని కూడా సహోదరి. సో అందుకని కుడి ఎడమైనా పొరపాటు లేదనుకోవచ్చు. భువనేశ్వరి దేవిని కూడా కొలుచుకోవచ్చు. ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు? ఇక్కడ భువనేశ్వరిని కొలిస్తే ఇంకా పలానా సమస్యనే లేదు. ఎలాంటి సమస్య అయినా కూడా జటిలమైన సమస్య లేకుండా తీరిపోతుంది. పైగా మనము లోగడ కూడా ఒకసారి వీడియో చేసాను అనుకోవచ్చు. చాలా సింపుల్ గా మంత్రమే ఉంటుంది. ఓం ఓం హ్రీం అంతే, హ్రీం అంతే. ఇంకా వేరే పెద్ద మంత్రం కూడా ఏం లేదు ఆవిడకి. ఈ దశ మహావిద్యల్లో అతి తేలికైన మంత్రం ఉన్నది ఈవిడికే. కానీ పెద్ద ఫలాలు ఇచ్చేది కూడా ఈవిడే. సో అందుకని మనం అంటాం కదా, గోడితో పోయేదానికి గొడ్డలు ఉంది కానీ ఈవిడితో పెట్టుకుంటే ఎంత పెద్ద గొడ్డలు బంగారు గొడ్డలే వస్తాయి. సో అది సో అందుకని ఈవిని పూజించడం ఆ రకంగా చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇవాళ రోజున అటు అమ్మవారు కానీ ఇక్కడ అదే మన ఏమంటాం చండీ, ఈ చండీదేవికి అయితే కనుక ఖచ్చితంగా మనం గారెలు పెట్టడమే లేదా పులిహార పెట్టడమే శ్రేయస్కరం. అది ఇక్కడ భువనేశ్వరి దేవికి వచ్చే కనుక ఆవిడకి తీపి పొంగల్ చాలా ఇష్టం. సో తీపి పొంగల్ నివేదన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు రావటం. చక్కెర పొంగల్ అనుకోవచ్చు. అదేగా చక్కెర పొంగల్, తీపి పొంగల్ అంటే చక్కెర పొంగల్. సో ఆ రకంగా పొంగల్ చేసి నైవేద్యం పెట్టినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇంకా ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. ఈ పూజలు ఇవన్నీ చేసుకోనప్పటికీ ఒకవేళ స్విచ్ వర్డ్ రూపంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక చండీ అమ్మవారు అనుకోవచ్చు, భువనేశ్వరి అమ్మవారు అనుకోవచ్చు. ఏ స్విచ్ వర్డ్ ని ఆశ్రయించమంటారు? బ్యాంబూ. రైట్. సో దాన్ని పఠించడం వల్ల కూడా మనకి ఏమంటాం మంచి ఆనందం లభించటం అనేది, తర్వాత స్థిరమైన అభివృద్ధి రావటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇదే మంత్రం పఠించడం వల్ల ఎవరైతే పిల్లలు లేని సమస్యలు ఉన్నాయో, కొంతమంది సంతానం పొందక అవస్థ పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా ఉపయోగపడేది ఇదే స్విచ్ వర్డ్ బ్యాంబూ. సో ఇదే దాన్ని పఠించచ్చు. ఎన్నిసార్లు చేయమంటారు? అది సంఖ్య ఎప్పుడు అదే ఉంటుంది. 108 రోజులు అయితే 21 లేదా 40. అసలు అలా అనుకుంటూ కూడా బ్యాంబూ ఎంత ఇవన్నీ వీళ్ళు మనం ఏమంటాం ఊరికే వాళ్ళకి అని చెప్పడమే కానీ నిజానికి మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చదువుకుంటూ వెళ్ళొచ్చు. అది సంతోషం ఎప్పుడు అప్పుడే కావాలని ఉండదు కదా, జీవిత పర్యంతం కావాలి. ఇప్పుడు మనం ఇది ఏమంటాం, డబ్బు ఖర్చు పెట్టిన కొద్దీ పోతుందేమో, ఇవి స్మరించిన కొద్దీ పుణ్యం పెరుగుతుంది. సో డబ్బు కాదు, మనం ఇక్కడ ఆగిపోయి వేస్ట్ అయిపోతుంది, డిపాజిట్ అవుతూనే ఉంటుంది. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కటి విధానాలని పరిచయం చేస్తున్నారు ప్రేక్షకులకి. ఇవి డెఫినెట్ గా ఉపయుక్తం అవుతాయి మన వాళ్ళకని చాలా మనస్ఫూర్తిగా స్మరించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.